ఏం కర్రీ చేద్దాం? మీ ఇష్టం. నీ ఇష్టం చెప్పు. ఏంటి సైలెంట్ గా ఉన్నావు? ఏం లేదు. లేదు, ఏదో ఉంది. మీ మామ్ తిట్టిందని ఫీల్ అవుతున్నావా? మరి మా అత్తయ్య అనుమానించిందని బాధపడుతున్నావా? వంట చేద్దాం. నిత్య ఏమైంది? ఏం కాలేదు, వదలండి. అయ్యో ఆగు, చూడు నువ్వు ఆగు. ఆంటీ, వంట రెడీ. అయ్యో, ఎందుకు జై ఇంత శ్రమ పడ్డాం? ఇందులో శ్రమే ఉందంటీ. ఇద్దరం కలిసి హాయిగా వంట చేసాం. నిత్య, కమాన్. సార్, మేడం గారు మీతో తినకూడదు. మీరు తిన్నాక తింటారు. ఎందుకు? అది ఆచారం సార్. భర్త తిన్నాకే భార్య తినాలి. పెళ్ళయ్యాక కొత్త దంపతులకు అది రూలు. ఓ, ఇకపై ఇద్దరం కలిసి తినలేమన్నమాట. ఓకే, వడ్డించు నిత్య. చారి, మేడం ఆకలిస్తుందన్నావుగా, కూర్చో. థ్యాంక్ యూ మేడం. చూసి ఉప్పనే ఎగసే ఏదో చేయంగా సార్ సార్ ఆగండి. ఏంటి సరే, మీరు అలా ప్లేట్ లో చేయగలకూడదండి. ఎందుకు? ఎందుకేమిటండి, మేడం గారు ఆ ప్లేట్ లోనే భోజనం చేయాలి. భర్త తిన్న ప్లేట్ లో భార్య తినటం సంప్రదాయం అండి. ఓ, కొత్త ఆచారం, కొత్త సాంప్రదాయం, చాలా వెరైటీగా ఉంది. కమాన్ నిత్య. ఐమ్ రియల్లీ సారీ, చేతి తగిలి కింద పడిపోయింది. జై తిన్న ప్లేట్లో తినే అదృష్టం కూడా దీనికి లేకుండా పోయింది. ఏం చేస్తాం, శాపం. ఏమిటో, మేడం గారు తినే అదృష్టం ప్లేటుకు లేకుండా పోయింది సార్. ఏం చేస్తాం, అంతా నీ ఆత్రం. బుట్టెడు మల్లెపూలు తెచ్చి రూమ్ నిండా చల్లాడు. నిత్య మేడం గారితో తనకు కావలసిన వంటలని చేయించుకుని మరీ తిన్నాడు. ఏం చేయబోతున్నాడో ఏమిటో ఈయన. తలుచుకుంటుంటే కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఇంకా నిద్రపోలేదా? నిద్రపోయేలా చేస్తున్నారండి తమరు. నువ్వు నిద్రపోకుండా నేనేం చేశాను సరే? నేనేం చేశానా, లేకపోతే నేను చేశానా ఏమిటి? మీరేమిటో, మీ టాస్క్లు ఏమిటో నాకు అసలు అర్థం కావట్లేదు సార్. జరగదని తెలిసి కూడా ఆశపడడం దేనికండి? బేసిక్ గా మనిషి ఆశ జీవిచారి. నేను ఇంకాస్త ఫాస్ట్. అగరొత్తులు ఎందుకు సార్?
స్మెల్ కోసం. ఆ, ఎలా ఉంది చారి నా సెటప్? రూమ్ సెటప్ బాగానే ఉందండి. మీ మైండ్ లో ఏ సెటప్ చేశారో ముందు అది చెప్పండి. సింపుల్ చారి. ఈ మల్లెపూలు, ఈ అగరబత్తుల వాసన నిత్యని ఇటువైపు రప్పిస్తాయి. నిత్య రాగానే లటుక్కుని లాగేసి డోర్ వేసేస్తాను. పురాణాల్లో ప్రవరాక్యుడే అనుకున్నాను. ఆయన్ని మించిపోయారు మహాప్రభు, మించిపోయారు. సార్ చెప్పినట్టే మేడం వస్తున్నారు. గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్ చారి గారు. ఏంటక్కడ వాసన? చెప్పినట్టే లాగేశారు. ఏంటి చారి, నిద్రపోకుండా ఇక్కడేం చేస్తున్నావు? సరే, వెళ్ళి పడుకో. ఏం చేస్తున్నారు మీరు? మల్లెపూల గదిలో ఏం చేస్తాం? తప్పండి. ఏంటి తప్పు? ఇలా చేయటం తప్పండి. ఎవరు చెప్పారు? నేను చెప్తున్నాను. భర్త మాటే భార్య వినాలి. నేను మీ భార్యను కాను. తాళి కట్టిన తర్వాత కూడా భార్య కదా? నేను అనుకుని మీరు నాకు తాళి కట్టలేదు. మరి ఎవరనుకుని కట్టాను? మీరు తాళి కట్టాలనుకున్న మనిషి వేరు, కట్టించుకున్న మనిషి వేరు. నిత్య, ఏం మాట్లాడుతున్నావు? మీరు అనుకునే నేను కాదు. అసలు ఎవరు నువ్వు? అబద్ధాన్ని. ఇంకా నయం, నిత్యవు కాదని లేదు. అవును, నేను నిత్యని కాదు. ఏంటి? నేను నిత్యని కాదు. ఏమంటున్నావు? నేను నిత్యని కాదు. నిత్యలా ఉన్నదాన్ని నిత్యలా నటిస్తున్నాను. నా పేరు మంగ, అలివేలు మంగ తయారు. మాది మీ దేవీపురం పక్కన చిన్న పల్లెటూరు. మా అమ్మ, నేను అతి చిన్న పేద కుటుంబం. కూలి పనులు చేసుకుంటూ నిత్యలా మీ జీవితంలోకి వచ్చాను. అప్పటి నుంచి ఈ రోజు వరకు మీ పక్కన నిత్యలా నటిస్తున్నాను. ఇది తప్పని, మిమ్మల్ని మోసం చేస్తున్నానని కూడా నాకు తెలుసు. కానీ మా అమ్మని బతికించుకోవడానికి నాకు వేరే మార్గం కనిపించలేదు. నేను నిత్యని కాదు కాబట్టి మీతో ఏనాడు హద్దు మీరి ప్రవర్తించలేదు.
మీరు నిత్య అనుకొని నాతో అతి చనువు తీసుకున్నా సున్నితంగా తప్పుకున్నాను. మీరెంతగానో ప్రేమించే మీ నిత్య హాస్పిటల్లో ఉంది. అందుకే నేను మీతో తాళి కట్టించుకోవాల్సి వచ్చింది. నిత్య హాస్పిటల్ నుంచి రాగానే తన స్థానం తనకు అప్పగించి నేను తిరిగి వెళ్ళిపోతానండి. అప్పటి వరకు దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఆగో! నీ పాటికి నువ్వు చెప్పేసి వెళ్ళిపోతున్నావు. నీ కంటికి నేను ఏ చెవిటోళ్లాగానో పిచ్చోళ్లాగానో కనిపిస్తున్నానా? ఇన్నాళ్ళు నేను చాలా తెలివైన వాడిని అనుకునేవాడిని. కాదని ఇప్పుడు తెలుస్తుంది. నిత్య నువ్వు కలిసి నన్ను ఒక టెంప్లెట్ లో వాడుకున్నారు కదూ, నన్ను జోకర్ని చేశారు కదూ. లేదండి, తప్పనిసరి పరిస్థితుల్లో చేసిన తప్పేది. షట్ అప్! ఇద్దరు అమ్మాయిలు నా లైఫ్ తో ఆడుకున్నారని తలుచుకుంటేనే ఏదోలా ఉంది. అసలు ఏమనుకుంటున్నారు నా గురించి? వీడికి డబ్బు సంపాదించడం తప్ప ఇంకేమీ తెలీదు. ఆ డబ్బులో కూడా ఒక 2000 నోట్ బదులు ఇంకో 2000 నోట్ పెట్టినా కనుక్కోలేడు అనుకున్నారా? లేక వీడి అమ్మాయిల పిచ్చోడు, వీడికి ఏ అమ్మాయి అయితే ఏంటి అనుకున్నారా? లేదు సార్. యూ డోంట్ కాల్ మీ సార్. నన్ను సార్ అని పిలవద్దు, ఓకే? నేను ఒక మనిషిని, నాకు మనసుంటుందని మీకు అనిపించలేదా? అమ్మాయిలదే కాదు, అబ్బాయిలది కూడా ప్రేమే అని మీకు అనిపించట్లేదా? ప్రేమంటే కంటికి కనిపించే రూపాన్ని ఆరాధించేది కాదని, కనపడని మనుషులు చూడటం అని మీకు తెలీదా? ఒకే రూపంతో ఇద్దరు మనుషులున్నంత మాత్రాన వాళ్ళ మనసులు కూడా ఒకేలా ఉంటాయా? ఒక మనసుకు దగ్గరై ఇంకో మనసుతో జీవితాన్ని ఎలా పంచుకుంటారు? అసలు ఒకరిని ప్రేమించి మరొకరితో బతకగలవా? నన్ను క్షమించండి. నేను ఇంత లోతుగా ఆలోచించలేకపోయాను. నా స్వార్థం మాత్రమే చూసుకున్నాను. మా అమ్మ బతికితే చాలు అనుకున్నాను. దానికి తప్పు నాదే. ఇందులో నిత్య మేడం తప్పు కూడా లేదండి. మీరు ప్రాణంగా ప్రేమించే తను ఆసుపత్రి పాలైంది. తనకు అలా అయిందని తెలిస్తే మీరు తట్టుకోలేరని స్వరూప మేడం నన్ను మీ దగ్గరికి పంపించింది. నిత్య మేడంలా నటించమంది. అంటే ఇప్పటి వరకు నువ్వు నాతో నటించావా? నటించడం మాత్రమే చేసావా? ఇంకేం చేయలేదా? నన్ను ఇష్టపడలేదా? లేదు. ప్రేమించలేదా? లేదు. కానీ నేను నిన్ను ఇష్టపడ్డాను, ప్రేమించాను. మీరు ఇష్టపడింది, ప్రేమించింది నిత్య మేడంని, నన్ను కాదు. కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, సే ఎస్ ఆర్ నో. నాతో ఫామ్ హౌస్ కి వచ్చింది ఎవరు? నేనే. నన్ను ఫారెస్ట్ లో సేవ్ చేసింది నేనే. నాతో గొడవ పడింది నేనే. నా కోసం మగవేషం వేసింది నేనే. నేను కౌగలించుకుంది, ముద్దు పెట్టుకుంది ఎవరిని? నన్నే. అయితే నువ్వు నా నిత్యవే. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. లేదు లేదు లేదు. సరే, ఎవడో ఫామ్ హౌస్ కి రమ్మంటే నువ్వెందుకు వెళ్ళావు? ఎవడో ఫారెస్ట్ లో గాయపడితే నువ్వెందుకు కాపాడావు?
ఎవరి కోసమో కొరడాతో కొట్టుకొని నిప్పుల గుండంపై ఎందుకు నడిచావు? ఎవడో తాగుబోతైతే నువ్వెందుకు మానిపించావు? ఎవడి కాలుకో ముళ్ళు గుచ్చుకోబోతుంటే నువ్వెందుకు చేయడ్డు పెట్టావు? ఎవడో దేవుడు అస్తిత్వాన్ని ప్రశ్నిస్తే నువ్వెందుకు గుబులు పడ్డావు? ఎవడో ముద్దు పెట్టుకుంటానంటే నువ్వెందుకు చనువిచ్చావు? ఎవడో తాలి కడతానంటే నువ్వెందుకు తల వంచావు? ఇవన్నీ చేసింది నువ్వే అయితే నువ్వే నా నిత్యవి. నేను ప్రాణంలో ప్రేమిస్తున్న నిత్యవి. లేదు సార్. Again I said you. Don't call me sir. నీకు ఇంగ్లీష్లో చెప్తే అర్థం కాదు కదా, మళ్ళీ చెప్తున్నాను, నన్ను సార్ అని పిలవద్దు. నిన్ను ప్రేమించిన మనిషిని, నీకు తాళి కట్టిన భర్తని. అతని హృదయం నాకి చరామి, అగ్నిహోత్రమి అందుకు హామి. అతని హృదయం నాకి చరామి, అగ్నిహోత్రమి అందుకు హామి. మీరెలా నా భర్త అవుతారు? ఏ తాళి కడితే భర్త కాడా? కట్టించుకున్న మనిషి భార్య కాదా? నేను నటించాను అంతే. నేను అబద్ధం. నువ్వు నిజానివో అబద్ధానివో, నిత్యవో మంగవో నాకు అనవసరం. నాకు నువ్వు కావాలి. మనసు విప్పి ఎన్నోసార్లు చెప్పుంటాను, సిగ్గు విడిచి ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఐ లవ్ యూ నిత్య. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. తప్పండి. మీ పక్కన ఉండాల్సింది నిత్య మేడం, నేను కాదు. నేను ప్రేమించింది నిన్ను, నిత్యని కాదు. నేను పేదదాన్నండి. మీ కాళి ధూళిలో ఉండటానికి కూడా నాకు అర్హత లేదు. ఒక చిన్న ఉంగరంతో తులాభారంలో నన్ను తూచిందానివి. నీకంటే ధనవంతుని ఎలా అవుతాను నేను? నేను నిత్య మేడం స్థానంలోకి రాలేనండి. ఆ స్థానం నాది కాదు. ఏ రోజైతే నిత్య తన స్థానంలో నిన్ను పంపిందో ఆ రోజే నిత్య తన స్థానాన్ని కోల్పోయింది. నా పక్కనుండే అర్హత నీకు మాత్రమే ఉంది. నేను అంగీకరించలేనండి. నేనెప్పుడూ మిమ్మల్ని అలా ఊహించుకోలేదు. ఓకే, నాతో ఇన్ని రోజులు ప్రయాణం చేసి రేపు ఇంకొకరితో జీవితం పంచుకోగలవా? నాతో తాళి కట్టించుకొని రేపు ఇంకొకరితో తాళి కట్టించుకోగలవా? అసలు మరో పెళ్లి చేసుకోగలవా? నీ మనస్సాక్షి అందుకు ఒప్పుకుంటుందా? ఈ విషయం అందరికీ తెలిస్తే రేపు నీ భవిష్యత్ ఎట్టి ఎలా బ్రతుకుతావో చెప్పు. తెలీదు. ఏ ఇప్పుడు మాత్రం నీ స్వార్థం నువ్వెందుకు చూసుకోవట్లేదు? దారి లేనప్పుడు ప్రయాణం ఆగిపోతుంది, సమాధానం లేనప్పుడు ప్రశ్న మిగిలిపోతుంది. నువ్వు ప్రశ్నలా మిగిలిపోకూడదు, నీ ప్రయాణం ఆగకూడదు, నాతో కలిసి సాగిపోవాలి. ఒక మనసు మరో మనసు తోడు కోరుకోవటం ప్రేమైతే ఆ మనసుతో ప్రతిరోజు ప్రేమలో పట్టం పెళ్లి. ప్రతిరోజు కాదు, నా ప్రతి శ్వాసలోనూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నన్ను వదిలేయకు, నా శ్వాసను ఆపేయకు ప్లీజ్. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెలుసుకో నీ జీవిత గమ్యం, పెంచుకోమాను బంధం. 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు భర్తగా నిన్ను. నువ్వే నా ప్రేయసి, నువ్వే నా భార్య, నువ్వే నాకు సమస్తానికి. నన్ను నీలో కలిపేసుకో. అతని హృదయం నాకి చరామి, అగ్నిహోత్రమి అందుకు హామి. శ్రీవారిని పూజించాలి చిరునవ్వుల
మంగళహారతితో దాంపత్యం వికసించాలి తరగని మురిపాలతో. దాసి నీవై ప్రేయసి నీవై నీవే తన ప్రాణమై నిండు ప్రేమను తనకందించు ఏళ్ళు నడిపించు. పతి ఆరోగ్యమే సతి సౌభాగ్యమై ఈ బ్రహ్మముడి విడిపోదు తల్లి ఎన్ని జన్మలైనా. మగని హృదయం